28,000 కోట్ల రూపాయల ఆస్తులు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 55వ స్థానం. ఆయనే శ్రీధర్ వెంబు. అయితే 2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అయితే ఆయన్ను ఇంటర్వ్యూ చేయాలని ఓ జర్నలిస్ట్ ఆయన వివరాలు ఆరా తీయగా శ్రీధర్ వెంబు ఓ కుగ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే ఆయన్ను వెతుక్కుంటూ తమిళనాడులోని మఠలంపరేకు వెళ్లాడు ఆ జర్నలిస్ట్. ఆ వరిలోకి వెళ్లగానే ఎర్రచొక్కా, తెల్లపంచ ధరించి ఓ వ్యక్తి సైకిల్ తొక్కుతూ రోడ్డుపైన కనిపించిన అందర్నీ ప్రేమగా పలకరిస్తూ వెళ్తున్నాడు. అందర్నీ పలకరిస్తున్నారంటే ఈయనకు లోకల్గా అందరూ తెలిసి ఉంటుందని అనుకున్నాడు. ఆ జర్నలిస్టు నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి, ఈ ఊరిలో శ్రీధర్ వెంబు అనే కోటీశ్వరుడు ఉన్నారు కదా, ఆయన ఎక్కడ ఉంటారని అడిగారు. కాని ఆ వ్యక్తి మాత్రం పక్కున నవ్వి, ఆ వ్యక్తిని నేనేనయ్యా, నేనే ఆ శ్రీధర్ వెంబుని అని చెప్పాడు. ఒక్కసారిగా షాకయ్యాడు. ఏంటి, 28,000 కోట్లకి అధిపతి ఇంత నిరాడంబరంగా జీవిస్తున్నారా అని ఆశ్చర్యపోయాడు ఆ జర్నలిస్టు.